అందరికీ స్వాగతం అండి. నేను మీ శోభని. అమ్మ ఫ్యామిలీ వ్లాగ్‌కి స్వాగతం. అయితే ఈరోజు నేను శ్రీవంశీ చాలా ఏళ్ల తర్వాత ఎంటర్ అయ్యాననమాట. ఎందుకంటే బాగా తెలుసున్న వాళ్ళే. అయితే నేనిక్కడ ఒక డిసిషన్ తీసుకున్నాను. ముందు చేసిన తప్పు మళ్ళీ చెయ్యకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాననమాట. ఇంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈసారి చీరలు కొనుక్కొని వచ్చేయడమే కాకుండా ఇంటి హంగులు కూడా చూద్దామనిపించింది అనమాట. అయితే ఇప్పుడు ఓన్లీ వంశీకృష్ణ దాంట్లో బెడ్స్ అమ్ముతున్నారు, సోఫాస్ అమ్ముతున్నారు. అది నాకైతే ఐడియా లేదు. చూడండి ఎంత బాగున్నాయో బెడ్స్. ఈవెన్ మెట్రస్, బెడ్స్ మొత్తం సెట్ లాగా అనమాట అన్నీను. చక్కగా ఇవి ఇంకా సోఫా సెట్స్ కూడా అమ్ముతున్నారు. నాకైతే ఇవి పెట్టాక నేను వెళ్ళలేదు రియల్లీ. ఎందుకంటే ఆ పై థర్డ్ ఫ్లోర్ అంటే వెళ్ళడం కొంచెం ఇది అనిపిస్తుంది. బాగుంది. పేపర్స్ కూడా ఉంటాయి కదా, ఉన్నాయి చూపెడతానన్నారు ఆయన. వాల్ పేపర్స్ చూపెడతాను. చాలా బాగుంది ఇదైతే. తీసుకోండి మేడం. అప్పుడు వచ్చాయి, ఇప్పుడు లేవండి. అదే పిల్లోస్ ఇది వరకు కూడా ఉన్నాయిగా. మా అబ్బాయి పెళ్ళికి టోటల్ గా అన్ని ఇలాగే వచ్చాయి. బాగానే ఉన్నట్టుంది. సరే ఇచ్చే లైటింగ్ పడడం వల్ల అలా ఉంటుంది. అదే అంటే డార్క్ రాదు మేడం. నా దగ్గర ఉంది మేడం. మా ఫ్రెండ్ ఇది నాన్ జర్కీ షీట్స్ అనమాట. డోర్ మ్యాట్స్ అవి కూడాను చాలా వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. తను రెండు, నేను ఒకటే తీసుకున్నాను. బాగున్నాయి కూడా, ఉపయోగమైనవే చక్కగాను. హ్యాపీనెస్ అని చక్కగా ప్రింట్అవుట్ కూడా బాగుంది. అందుకే ఇవి తీసుకున్నాము. మీకు అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైనది చూపెడతాను ఇందులో. అవైతే ఏ చైనాలోనో ఉన్నామనిపించింది వాటిని చూడగానే. చాలా బాగున్నాయి ఇవన్నీ. మ్యాట్రస్ అవన్నీ బాగున్నాయి. అయితే వాళ్ళు చాలా ఓపిక పాపం. మేడ మీదకి పైని థర్డ్ ఫ్లోర్కి ఎక్కువ వెళ్ళక జనాలు ఇవన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలియట్లేదట. వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ చేస్తూ మొత్తం 6-7 మా కూడానే ఉండి మాకు ప్రతి బిట్ అండ్ బిట్ చూపెట్టారండి. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. వాళ్ళు అంత బాగా చూపెడుతుంటే నాకు కొనాలనిపించి కొన్నాను కూడా ఎక్కువ. ఇది రోలర్ బ్లైండ్ మేడం. రోలర్ బ్లైండ్ లో న్యాచురల్ లీఫ్ టైప్ లో వస్తుంది. వీటిలో మనకి ఏంటంటే బ్లైండ్స్ కూడా ఉంటాయి. వాల్ పేపర్స్ బ్లైండ్. ఇది స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ లాగా వస్తుంది. చాలా బాగా ఉంది. స్క్వేర్ ఫీట్ లెక్క రేట్ ఉంటాయి. ఓకే, ఎంత వెడల్పు కావాలంటే అంత ఫోటో కనిపించట్లేదు. మామూలుగా లెంగ్త్ కూడా అలాగే వస్తుంది. ఇట్టండి అంతా స్క్వేర్ ఫీట్ అలాగా. ఇది అడ్డు ఉంది అందుకని మళ్ళీ. ఇది స్క్వేర్ ఫీట్ లెక్క రేట్ ఉంటుంది. 500-600. దీంట్లో థిక్నెస్ కూడా తేడా ఉంటుంది. ఓకే, దళసరి ఎక్కువ బట్టి అంటే 5 mm, 3 mm, 6 mm అలాగా థిక్నెస్ బట్టి కూడా ఉంటాయి రేట్లు. ఓకే. అది మీకు ఎంత లెక్క. ఇప్పుడు ఇది ఎంత రేట్లో ఉంది? ఇది అప్రాక్సిమేట్లీ 550 అలా పడుతుంటుంది. ఓకే, చాలా బాగుంది. దాని అడుగుల లెక్క రేట్ వస్తుంది. మీకు ఎన్ని అడుగులు పొడవు కావాలో, ఎన్ని అడుగులు వెడల్పు అంటే అంతవరకు. మరి కృష్ణుడు అలా కవర్ ఎలా అవుతుంది? మీకు మరి అడుగులు తీసేటప్పుడు ఆ కృష్ణుడు ఎలా కవర్ అవుతుంది? అదే కాదు, మనకి కావాలంటే కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. మనకి చూసుకోవాలంటే అంతవరకు వస్తుంది. ఫుల్ లెంత్ అదే అనమాట. అది ఫుల్ లెంత్. అది ఫుల్ లెంత్. దాన్ని రోల్ అప్ చేయండి. మనకు కావాలంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అన్నమాట. చేసేటప్పుడు కృష్ణుడు ఫుల్ లెంత్లో రాదు. అలా వస్తేనే ఫుల్ లెంత్లో కృష్ణుడు వస్తుంది. వెరీ గుడ్. అది ఇది బాల్కనీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒరిజినల్గా ఉన్నట్టుంది. ఇటుకలతో ఉన్న ఇల్లులా అనిపించింది నాకు. చాలా బాగుంది. బాల్కనీలో వేయించాలి అని ఇది నేను మాట్లాడచ్చుకున్నాను అనమాట. అయితే ఇలా ఉండిపోయింది. ఇప్పుడు ఇది బ్యాంబో కంపెనీ టవల్ చూడండి, బ్రాండ్ ఎక్సలెంట్. ఇది బ్యాంబో కంపెనీది టవల్ చూడండి, స్మూత్నెస్. తెలుసు బ్యాంబూ, నాకు ఐడియా ఉంది, మా దగ్గర ఉంది. నాకు ఈ ఐడియా ఉంది ఎందుకంటే నేను అప్పుడు 2-3 స్కీములు కడుతుండేదాన్ని. అప్పుడు చేసేదిలకి ఇవే కొనుక్కునేవాళ్ళం. గట్టెన్లు కొనుక్కునేవాళ్ళం. చీరలు అయితే ఎక్కువ కొనలేదు, కానీ గట్టెన్లు అవి బాగా కొన్నాను నేను. నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి ఈ కర్టెన్స్. మా ఇంట్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు వాడుతున్నది అట్ ప్రజెంట్ ఇది వాడుతున్నాం.
అప్పుడు మీటర్ 190 ఎంతో అనుకుంటా. ఎంత చూడమ్మా. కర్టెన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే పాపం ఏమవుతుందంటే శ్రీవంశీలో పైకి ఎవరు వెళ్ళరండి. అందరూ కింద 2 ఫ్లోర్లు చూసేసి వచ్చేస్తుంటారు. ఇది టాప్ ఫ్లోర్లో పెట్టారు వీళ్ళు. ఇది యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్లో పెట్టుండుంటే బాగుండేది. ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండదు. మంచి మంచి కర్టెన్స్ విమల్లోనే ఉంటాయి. నాకైతే నేను చాలాసార్లు తీసుకున్నాను. ఆల్రెడీ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ విమల్ అనేది కంపెనీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఈవెన్ పరుపు పైకి కూడా ఇదే మోడల్ తీసుకుని కుట్టించానమాట ఒకసారి. చాలా బాగుంటాయి ఈ కర్టన్స్ అవి. మీ అందరికీ కూడా బాగా రావాలి, ఎంత మంచిగా ఉండాలి. వీస్కేర్లో నేను మా ఫ్రెండ్ సేమ్ ఫ్రెండ్స్ ఏమి ఇక్కడికి వచ్చాము. వీస్కేర్లో చేసిన తప్పు ఏంటంటే ముందు వెళ్ళి శారీస్ అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాము. కొనేసి బిల్లు కట్టాక అప్పుడు వైభవ్కి వెళ్ళాము. అది చాలా తప్పు. ఎందుకంటే పెద్ద వస్తువు బంగారం వెండి లాంటి వాటికి ముందు వెళ్ళాలి, తర్వాత చీరలకు వెళ్ళాలి. ఇక్కడ మట్టుకు అలా చేయకుండా మేము ఏం చేసామంటే మాకు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి ముందు ఇక్కడికి వచ్చామన్నమాట. కర్టెన్స్ అని, బెడ్షీట్స్ అని, ఇంకా పిల్లో కవర్స్ అని, లుంగీలు, టవల్స్ చాలా ఉన్నాయి ఇంటికి కావాల్సినవి. అవన్నీ కొన్నాక అప్పుడు కావాలంటే శారీస్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. అదే చెప్తాం, మొన్న చేసిన తప్పు ఇప్పుడు అందుకే చెయ్యలేదు నేను. చాలా జాగ్రత్తగా ఇంట్లో కర్టెన్స్ అని, నాకేమో ఆ షీట్ నచ్చింది ఆ షీట్ అని. ఎందుకంటే బడ్జెట్ ఇంత అని పెట్టుకుని బయటకు వస్తాం కదా, ఆ బడ్జెట్ చీరలు చూస్తే టెంప్ట్ అయిపోయి ముందు చీరలు కొనేసుకుంటాము. ఆ తర్వాత ఇంటికి కావాల్సిన కొనడానికి ఆశ్రద్ధపడతాము. అందుకని మొన్న చేసిన తప్పు ఈరోజు నేను చెయ్యలేదు, చేయదలుచుకోలేదు, చెయ్యలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.